మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్సను అందిస్తూ ఉన్నారు. ముద్రగడకు వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు. ఆక్సిజన్ సహాయంతో ముద్రగడ ఊపిరి తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా ముద్రగడ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కొంతకాలం నుంచి తండ్రి కూతుళ్ల మధ్య వివాదం కొనసాగుతోంది. తండ్రి అస్వస్థతకు గురి కావడంతో కూతురు క్రాంతి కాకినాడ ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ప్రెసెంట్ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఆయన హెల్త్ బులెటిన్ ఏమన్నా రివీల్ చేసేటువంటి అవకాశం ఉందా? సంజయ్, మాజీ మంత్రి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉందని చెప్పాలి. అయితే ఈ కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో నిన్న రాత్రి వైద్యం అయితే మాత్రం మొదలుపెట్టారు. గత 4 రోజుల నుంచి కూడా కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో ముద్రగడ అయితే మాత్రం వైద్యం చేయించుకుంటున్నారు. నిన్న ఆరోగ్య పరిస్థితి మరింత అస్వస్థతకి గురి కావడంతో మొదట యశోద హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకువెళ్దాం అనుకున్నారు. తర్వాత డయాలసిస్ కోసం కాకినాడలోనే మెడికవర్ హాస్పిటల్లో నిన్న రాత్రి నుంచి కూడా ఐసీయూలో డయాలసిస్ అయితే మాత్రం చేశారు. చేసిన తర్వాత ఆక్సిజన్ పైనే ఊపిరి తీసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక ఆరోగ్య పరిస్థితి కొంతవరకు కూడా మెరుగుపడిందని, వైద్యానికి కూడా రెస్పాండ్ అవుతున్నారని చెప్పి వైద్యులు అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి యూరాలజీ, నెఫ్రాలజీ, అదేవిధంగా కార్డియాటిక్ సంబంధించి వైద్య నిపుణులు ప్రత్యేకంగా కూడా ముద్రగడను అయితే ట్రీట్ చేస్తున్నట్లు కూడా వైద్య బృందం అయితే మాత్రం చెప్తున్నారు. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కూడా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే ఆరోగ్య పరిస్థితిపై అయితే తీవ్ర అస్వస్థత అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రస్తుతానికైతే మాత్రం ట్రీట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు. మరో పక్కన చూసుకుంటే కనుక ఇటు కుటుంబ సభ్యుల్లోనూ అటు అభిమానుల్లో కూడా ఆందోళన అయితే మాత్రం మొదలైంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్కి అయితే మాత్రం ముద్రగడ అభిమానులందరూ కూడా ఒక్కొక్కరు కూడా చేరుకోవడం జరుగుతుంది. వైసీపీ నేతలు కూడా వంగ గీతతో పాటు తోట త్రిమూర్తులు మాట్లాడి పరామర్శించినట్లు కూడా తెలుస్తుంది. ధైర్యాన్ని కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం మాజీ మంత్రి ముద్రగడ ఆరోగ్యం అయితే మాత్రం కొంత విషమంగా ఉన్నప్పటికీ కూడా వైద్యానికి అయితే మాత్రం రెస్పాండ్ అవుతున్నారని చెప్పి వైద్య బృందం అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. గత కొద్ది కాలం నుంచి కూడా క్యాన్సర్ తో బాధపడడంతో అది మరింత తీవ్రతరమైంది. గత 4 రోజుల నుంచి కూడా ముద్రగడ పద్మనాభం అయితే కాకినాడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి మరింతగా సీరియస్ కావడంతో కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో డయాలసిస్ కూడా చేశారు. ప్రస్తుతానికైతే మాత్రం నిన్నటితో పోలిస్తే ఈ రోజుకైతే మాత్రం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కానీ అయితే ఇంకా కొంచెం సీరియస్ గానే ఉందని చెప్పి వైద్యులు అయితే మాత్రం తెలుస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ సతీష్.